కొట్టింది, బైక్ కింద పడింది, బస్సు యాక్సిడెంట్ అయింది అని ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఈ ఈ దారి గురించి అలా ఉంటుంది. ఈ దారి గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ మెయిన్ థింగ్ ఈ గులాయిలు, మేమైతే వీటిని గులాయిలు అంటాము, మీరు ఏమంటారో నాకు తెలీదు. చూశారు కదా ఫ్రెండ్స్, గులాయిలు ఎంత ప్రమాదకరంగా ఎంత భయంకరంగా ఉన్నాయో. ఇక్కడ ఎక్కువగా అంటే తిరిగేవి ఒకటి ట్రాక్టర్లు, అవి కూడా ఎలా అంటే బండలు, పెద్ద పెద్ద బండలు, ట్రాక్స్ ఉంటాయి కదా, ఇండ్లకి తీసుకొని వెళ్ళడానికి రాళ్ళని అయితే తీసుకొని వెళ్తూ ఉంటారు. అయితే అవి ఎక్కువ శాతం ఈ తులాయిలలో యాక్సిడెంట్ జరగడం కానీ ఇలా అయితే జరుగుతూ ఉంటుంది. మనం ఎప్పుడు ఈ రూట్కి వచ్చినామంటే మన బండికి మెయిన్ ఒకటి హారన్ పనిచేస్తూ ఉండాలి. హారన్ లేకపోతే మనకి ఖచ్చితంగా యాక్సిడెంట్ జరుగుతున్నట్లే. ఎందుకంటే మనం ఎంత పద్ధతిగా వెళ్తున్నా కూడా ఎదుటివాడు అంతే పద్ధతిగా రాడు కదా. వాడు ఏ మర్మతంగా వచ్చినా మనం ఏ మర్మతంగా పోతున్నా పగిలేది మాత్రం మనకే. అది మాత్రం దృష్టిలో పెట్టుకోండి. చూడండి మా మామ శివుడు పొయ్యేల ఆహారం ఎలా కొడుతున్నాడు. ఎందుకంటే సిచ్యువేషన్ అటువంటి. చూడండి అక్కడ నుండి వస్తున్నా, ఎదురుగా ఏమీ కనిపించలేదు. టర్నింగ్ తిరిగి వెళ్ళాక ఇక్కడ కూడా అంతే. చూడండి ఫ్రెండ్స్, ఎదురుగా ట్రాక్టర్ వస్తుంది, ఏ రేంజ్లో వెళ్తుందో చూడండి. చూశారు కదా. గులాయికి ఒక ప్రత్యేకత అనేది, ఎందుకంటే అక్కడ సినిమా షూటింగ్లు జరిగేదే ఉన్నాయి. ఆ గులాయిలు అయితే మీరు పక్క చూసేది ఏంటంటే పక్క సినిమా అయితే బాగా తీసిండ్రు గులాయిలో. అది ఇక్కడ ఇంకా బాగా జరిగింది. సమర్సింహారెడ్డి కాదు, ఇంకొక మూవీలో కూడా ఈ గులాయిలు ఉన్నాయి. ఆది సినిమాలో, ఎన్టీఆర్ సినిమాలో, ఆ మూవీలో ఇంటర్వ్యూల తర్వాత, ఇంటర్వ్యూలకు ముందు సీనే, ఇంటర్వ్యూల తర్వాత అయితే అక్కడ ఎప్పుడంటే మన ఎన్టీఆర్ అన్న హీరోయిన్ని కలవడానికి వెళ్తుంటాడు కదా, ఒక బావి దగ్గరికి వెళ్ళి అమ్మ దాహం వేస్తుంది అని అంటాడు. అక్కడ చూడండి, అక్కడ ఒక 4 సెకండ్లు కిందేసి వెనక్కి వెళ్ళి చూశారంటే ఖచ్చితంగా ఈ గులాయిలు కనిపిస్తాయి. ఫ్రెండ్స్, ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడైతే ఎప్పుడు 24 hours వాటర్ అయితే మనకు అవైలబుల్ ఉంటాయి. లారీ వాళ్ళు కానివ్వండి, ఎవరైనా కానీ ఇక్కడ భోజనం చేయాలంటే ఇక్కడ నిత్యాన్నదానం అయితే లేదు, కానీ వాటర్ సర్వీస్ అయితే 24 hours ఉంటుంది. బీసీ రాజారెడ్డి గారు అయితే ఇక్కడ వాళ్ళ నాన్నగారి జ్ఞాపకార్థంగా ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. చూస్తున్నారు కదా. వీడియో అయిపోయింది. రేపు మళ్ళీ కొత్త రూట్కి వెళ్ళి, కొత్త రూట్ ఏముంది, యాక్చువల్గా మళ్ళీ ఏదో ఒక రూట్ అయితే వెళ్తాము, ఆ రూట్లో మాట్లాడుకుందాము, కొత్త విషయాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఆ రూట్లో ఏమైనా యాక్సిడెంట్ జరిగినాయా లేదా, ఆ ఊరి ప్రత్యేకత గురించి నాకు తెలిసింది నేను చెప్తాను, మీకు తెలిసింది మీరు కామెంట్లో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఉంటాను, బాయ్. అందరూ జాగ్రత్తగా ప్రయాణించండి. జర్నీ చేసే టైంలో హెల్మెట్ ఖచ్చితంగా వాడండి ఫ్రెండ్స్. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకొని మీ ఫ్యామిలీ ఉంటుంది, మీకోసం కాదు మీ ఫ్యామిలీ కోసం ఆలోచించండి. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్, ఉంటాను.